అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల గ్రూప్ మహిళలకు ఒక భారీ శుభవార్త చెప్పడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు. ఈ గతంలో మీరు తీసుకున్నటువంటి రుణాలను రుణమాఫీ చేస్తూ అలా రుణమాఫీ తర్వాత కూడా ప్రతి గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలకు 10 లక్షల నుంచి 11 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 10 లక్షల లోన్ మీరు పొందాలంటే ఏ అర్హతలు ఉండాలి, ఎలా పొందాలి అనే విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరవకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, వివరాలకు వెళ్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఏప్రిల్ 24 ముందు తీసుకున్నటువంటి రుణాలను రుణమాఫీ చేయడం జరిగింది. కానీ అప్పుడు కూడా కొంతమందికి రుణమాఫీ అనేది పెండింగ్ ఉండడం జరిగింది. ఇప్పుడు అటువంటి వారికి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తూ కొత్తగా ప్రతి సభ్యురాలకి సంఘంలో ఉండేటువంటి ప్రతి సభ్యురాలకి 10 నుండి 11 లక్షల వరకు లోన్ అని ఇవ్వడం జరుగుతుంది. వడ్డీ లేని రుణాలు. ఖచ్చితంగా ఈ లోన్ మీరు పొందాలంటే గతంలో మీరు తీసుకున్నటువంటి రుణాలు ఖచ్చితంగా సక్రమంగా సకాలంలో బ్యాంకుల వారికి చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారికి మాత్రమే, అటువంటి గ్రూపు సంఘాలకు మాత్రమే ఈ 10 లక్షల నుండి 11 లక్షల వడ్డీ లేని రుణాలు వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు ముందుగా ఈ 10 లక్షల నుంచి 11 లక్షల వరకు లోన్ పొందాలంటే ఖచ్చితంగా మీరు సకాలంలో ఇంతకుముందు తీసుకున్న డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారికి ప్లస్ అలా చేసిన వారు మీరు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, మీ పొదుపు సంఘం యొక్క బుక్ జిరాక్స్ అనేది మీ యొక్క సీసీకి కానీ మీ యొక్క మండల స్థాయిలో ఉన్నటువంటి వెలుగు ఆఫీసులో కానీ అక్కడ మీ జిరాక్సులు అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ గ్రూప్ సంఘాల సభ్యులు. అలా చేసిన తర్వాత ఆ జిరాక్సులు ఆ అప్లికేషన్ అనేది వారు బ్యాంకుని కన్సల్ట్ అవటం జరుగుతుంది. ఆ అధికారులు బ్యాంకు అధికారులు వీరికి చెప్పడం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ లో ఉన్నటువంటి వారు ఆ 10 నుంచి 11 లక్షల లోన్ పొందడానికి అర్హుల అని చెప్పడం జరుగుతుంది. మీరు ఒకవేళ అర్హులు అయినట్లయితే 10 లక్షల లోన్ పొందినట్లయితే ఖచ్చితంగా మీరు వడ్డీతో సహా ఫస్ట్ చెల్లించాల్సి ఉంటుంది ప్రతి నెల. కానీ మిగిలినటువంటి వడ్డీ అనేది మీరు వడ్డీతో సహా చెల్లించినప్పటికీ వడ్డీ అనేది మళ్ళీ రిటర్న్ మన అకౌంట్కే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది. 10 లక్షల లోన్ పొందినప్పటికీ వడ్డీతో మనం ఆ డబ్బులు బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పూర్తి అయిన తర్వాత లోన్ పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా మొత్తం మనం కట్టిన వడ్డీ మన అకౌంట్కి తిరిగి ఏపీ ప్రభుత్వం మనకి జమ చేయడం కూడా జరుగుతుంది. అలా 10 నుంచి 11 లక్షల వరకు గ్రూప్ లో 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రతి సభ్యురాలకి 10 నుంచి 11 లక్షల రూపాయలు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా సక్రమంగా సకాలంలో గతంలో తీసుకున్నటువంటి రుణాలు చెల్లించిన వారే దీనికి అర్హులు అని కూడా ఇప్పుడు ఉన్నటువంటి జీవోలో మనకి విడుదల చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని డ్వాక్రా సంఘాల గ్రూప్ మహిళలకి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ విషయం వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.